గత ప్రభుత్వంలో కాగితాలపైనే డ్రైనేజ్ పనులు జరిగాయన్నారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైనేజీలు, పంట కాలువల పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దిగువ గ్రామాల రైతులకు రాత్రివేళ సాగునీరు అందించేందుకు కృషి చేస్తా అన్నారు. ఎగువ రైతులు, దిగువ రైతుల గురించి ఆలోచించి సాగునీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. వాళ్ళకి తక్షణ ఉపశమనం కలిగించేలాగా ఏ విధంగా చర్యలు చేపట్టాలి, శాశ్వతంగా ఏం చర్యలు చేపట్టాలన్నది పరిశీలించడం కోసం ఈరోజు డిఈ గారు, తహసీల్దార్ గారు, ఇతర అధికారులతో కలిసి ఇక్కడ రావడం. ప్రస్తుతానికి ఇక్కడ 2 మోటార్లు పనిచేస్తున్నాయి. ఒకటి దాలిపర దగ్గర, మరొకటి లంకపల్లి దగ్గర. అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 4 మోటార్లు ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం జరుగుతుంది. అయితే కొంచెం వర్షాభావ పరిస్థితులు ఒకటి రావటం, రెండోదేమో ఈ ఎగున రైతులు వాళ్ళగా ఉపయోగించుకునే పరిస్థితులు వాళ్ళకుంటాం. ఈ దిగునున్న ఈ ప్రాంతాలకి నీటి లభ్యత కొంచెం కొరతగా ఉండటంతో ఇక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. సో దీని తాత్కాలిక పరిష్కారంగా రాత్రిపూట ఇరిగేషన్, అలాగే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగ సహకారంతో నీటిని ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఆ సంబంధిత అధికారులు చర్యలు చేపడతారు. అది కూడా రాత్రిపూట మిగతా అన్నీ కూడా కట్టేసి పగలపూట మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ రాత్రిపూట మాత్రం దిగువ గ్రామంలో నీళ్ళు విడుదలయ్యే విధంగా పై ఎగునున్న వాళ్ళని ఒప్పించి నచ్చచెప్పి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంచెం లిఫ్టుల సంఖ్య పెంచితే ఈ శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని చెప్పి సూచన చేశారు. అవన్నీ కూడా ప్రపోజ్ ప్రభుత్వానికి పంపించి వాటి మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇదన్నీ కూడా వచ్చే సంవత్సరంగానే పూర్తి కావు. రెండోది, ఈ లాకులన్నీ కూడా శిథిలమై ఉన్నాయి. ఇక్కడ